నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు ద డిబేట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ ఒక మంచి ముహూర్తం, ఉత్తరాంధ్ర వెలిగిపోయే ఒక గొప్ప కార్యక్రమం, రాష్ట్ర అధ్యాయంలో గుర్తుపెట్టుకోదగ్గ ఒక మంచి రోజు. ఎందుకు ఇన్ని మంచులంటే, ప్రధానమంత్రి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం చేసి దేశానికి అంకితం చేశారు. ఏముంది, దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ప్రారంభోత్సవాలు జరుగుతాయి, ప్రధానమంత్రి అనేక చోట్లకి వెళతారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వారు మాట్లాడిన ప్రతి మాట, లేకపోతే ఆ ఎయిర్పోర్టు కలిగి తిరుగుతూ, లేకపోతే ఆ థింసా డ్యాన్స్ నృత్యం చూస్తూ, ఒక చిన్నపిల్లాళ్ళ మైమరిచిపోయిన ఆ తీరు, ఇవన్నీ తను అక్కడ కనెక్ట్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం అనేక చోట్ల ఉంటాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, ప్రధానమంత్రి వెళతారు. కానీ ఆ కనెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తనకున్నది ఒక ప్రత్యేకమని ఈరోజు వారి మాటల్లో కానీ వారి హావభావాల్లో కానీ మనకు అర్థమైంది. వారి ట్వీట్ కూడా అదే చేశారు వెళ్ళిన తర్వాత. ముఖ్యంగా అన్ని వేల మంది గిరిజన బాలికలు తనకి ఆ థింసా డ్యాన్స్తో నృత్యంతో వెల్కమ్ చేయడం అనేది మర్చిపోలేను, ఒళ్ళు పులకరించిందని చెప్పారు. సో ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవమైన ఎయిర్పోర్ట్ అల్లూరు సీతారామరాజు విమానాశ్రయం. ప్రధానమంత్రి చెప్పినట్టుగా అంతకుముందు అనేక ఎయిర్పోర్ట్లు దేశంలో ఎన్నో ఉన్నాయి, ఏ కుటుంబాల పేర్లో లేకపోతే ఇంకొక నాయకుల పేర్లో. కానీ దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఈరోజు అందరూ ఇలాగా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామంటే అలాంటి వీరులను గుర్తు చేసుకునే అల్లూరి సీతారామరాజు మన్యం వీరుడు, ఆయన పేరు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇక ఉత్తరాంధ్ర గురించి ఎందుకంత ఉత్తరాంధ్ర అని ఎన్నిసార్లు మాట్లాడుకోవాలంటే, ఉత్తరాంధ్ర చరిత్ర. అక్కడ పొద్దున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఇంతకుముందు మనం ప్రపంచం వైపు చూసేవాళ్ళం, ఏదన్నా ఒక అవకాశం కావాలన్నా, రోజు గడవాలన్నా పొట్టకూటి కోసం. కానీ ఇవాళ రివర్స్, ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూసేలాగా భోగాపురం ఎయిర్పోర్ట్ కల్పిస్తుంది అన్నారు. అది అతిశయోక్తి ఏం కాదు, ఎందుకంటే ఇవాళ అది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు. భోగాపురం విమానాశ్రయం అంటే ఒక అవకాశాల హబ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనుకోవచ్చు. ఎందుకని వేల మంది ఉద్యోగాలు, అనేక మంది దానికి అనుబంధంగా ఉన్నవారికి ఉపాధి. మొదటేడాది 60 లక్షల మంది కెపాసిటీతో స్టార్ట్ అవుతున్న ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ రానున్న 3-4 ఏళ్లలో 4 కోట్ల మందికి సరిపడా ఆపరేషన్స్కి అవకాశం ఉంది. 50 ఏళ్లకు సరిపడా మౌలిక వసతులు, అంటే 50 ఏళ్ళు అంటే ఏ లెక్కన, టెక్నాలజీ దృష్టిలో పెట్టుకుని. ఆల్రెడీ మనం ఏఐ యుగంలో ఉన్నాం, డిజిటల్లో ఏఐ యుగంలో ఉన్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేసిన ఎయిర్పోర్ట్ అది. అంతమందికి సర్వీసెస్ అందించగలిగిన ఎయిర్పోర్ట్. అంత ఈజీగా సాధ్యమైపోయిందా అంటే ఛాలెంజెస్ ఉంటాయి. ఇప్పుడు సాధకుడు అనేవాడు ఎప్పుడు ఆ ఛాలెంజెస్ని దాటుకుంటూ వాటిని సవాల్ చేస్తూ ముందుకెళ్ళిన వాళ్ళే గొప్పవాళ్ళుగా మిగులుతారు. అలాంటి గొప్పవాళ్ళ చేతుల మీదుగా ఇవాళ ప్రారంభమైంది. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అంటే విజనరీ అంటే ఏంటి అని చాలామంది ఎందుకు అంత గొప్పగా చెప్తారంటే, పొద్దున్న కూడా ఇవాళ మనం మాట్లాడుకున్నాం, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకు అంటే ఉత్తరాంధ్రలో అలాంటి ఒక ప్లేస్లో ఎయిర్పోర్ట్ పెట్టాలని ఇప్పుడు కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా ముందు ఆలోచన చేసిన ఆలోచన అని చెప్తున్నారు. అంటే ఎంత ముందు ఆలోచించి ఉండాలి, ఓ 25-30 ఏళ్ళ ముందు ఆలోచన అంటే సాధారణ విషయం కాదు అది. సో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో దాన్ని అందరూ ఒక సెలబ్రేషన్ లాగా, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అందరూ ఒక పండగలాగా చేసుకుంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకి ఎక్కడో పెద్ద రుచించకపోవచ్చు. అంటే క్రెడిట్ గేమ్ లేకపోతే క్రెడిట్ వార్. నేను అందుకే అన్నా, తీసుకోండి మొత్తం క్రెడిట్ మీరే. కానీ ఒక మంచి మాట మాట్లాడారా మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి, ప్రధానమంత్రి గారి గురించి, లేకపోతే ప్రభుత్వం గురించి? మేము పెట్టాము, మేము శంకుస్థాపన చేసాం, మేము తీసుకొచ్చాం అనుమతులు. అరే, మీరు రాష్ట్రంలో భాగం కాదా? ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా పనిచేయలేదా? ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోలేదా? ఇదే ఉత్తరాంధ్రలో కదా మీకు మొత్తం సీట్లన్నీ ఇచ్చారు దాదాపుగా. మరి ఇప్పుడు మీకు అధికారం లేదనో, లేకపోతే 11 సీట్లకే పరిమితం అయ్యారనో, ప్రజల మీద కోపం ఉంటే ఎట్లా? ప్రజల మీద ద్వేషం ఉంటే ఎలా? మీకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదా? అమరావతిని వ్యతిరేకించారా? వద్దన్నారా? ఏదో గన్నో లేకపోతే బుల్లెట్టో ఏదో పేరు పెట్టుకున్నారా? లేకపోతే ఇంకోటేదో. ఇలాంటి ఒక ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు, ప్రధానమంత్రి వస్తున్నప్పుడైనా
ఆ మినిమం కట్టేసి ఒకటి చూపించాల్సిన బాధ్యత మీకు లేదు, మీ మీడియాకి అంతకన్నా లేదు. ఎనీవే, సో భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు అంత ప్రత్యేకం? ఇంత తక్కువ టైంలో అది ఎలా సాధ్యమైంది? ఎన్ని ఉద్యోగాలు కల్పించబోతోంది? అనుబంధంగా ఎంత ఉపాధి అవకాశాలు కల్పించబోతోంది? లాజిస్టిక్స్ హబ్గా ఎలా మారబోతోంది? ఒక టౌన్షిప్గా ఎలా మారబోతోంది? ఒకవైపు గూగుల్ డేటా సెంటర్ రాబోతోంది, అంతర్జాతీయ ప్రతినిధులు నిపుణులు అందరూ వస్తారు. అలాగే విశాఖపట్నం వాసులు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ మరి అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయింది కదా, ఒక 40-50 కిలోమీటర్ల దూరం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళ డిబేట్లో ఎంపీ జాయిన్ అవుతున్నారు, విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు గారు. నమస్కారం అప్పలనాయుడు గారు. నమస్కారం అండి. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు. నమస్కారం శివశంకర్ గారు. పూడి తిరుపతిరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు. సో వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు వచ్చాయన్నారు. అలాగే వాళ్ళందరూ చాలా గొప్పగా మాట్లాడారు. అంటే ఎప్పుడు ఆ ఎమోషన్, ఆ ప్రాజెక్ట్ తోటి, ఆ ఎయిర్పోర్ట్ తోటి ఉన్న ఎమోషను ముఖ్యమంత్రి గారి మాటల్లో, లోకేష్ మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో, సరే పవన్ కళ్యాణ్ మాట్లాడారు, ముఖ్యంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అంటే ఎంత కనెక్ట్ అయ్యారు ఆ ప్రాజెక్ట్ తోటి. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు వాళ్ళ జీవితాలు మారబోతున్నాయనే ఆనందం ఇవాళ నాయకుల మాటల్లో కనిపించింది, ముఖ్యంగా ప్రధానమంత్రి గారి మాటల్లో కూడా. రైట్, కలిసెట్టి అప్పలనాయుడు గారు. సార్ అప్పలనాయుడు గారు, ముందుగా మీకు అభినందనలు. ఒక పెద్ద ప్రాజెక్టు, బృహత్తర ప్రాజెక్టు, కానీ మిగతా వాటికన్నా కంపేర్ చేస్తే చాలా తక్కువ టైంలో పూర్తి చేయగలిగారు. ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి వాళ్ళ ప్రారంభోత్సవం చేయించగలిగారు. ఏమన్నారు ప్రధానమంత్రి వాళ్ళ ఎయిర్పోర్ట్ చూసి? ఒకటి. రెండోది, ఈ మొత్తం దీని నిర్మాణంలో మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్. నిర్మాణం అంటే కన్స్ట్రక్షన్ అని కాదు నా ఉద్దేశం, ఈ ఆలోచనని సాకారం చేయడంలో. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చిన ఈ ప్రోగ్రాంకి ఉత్తరాంధ్ర చరిత్రలో ఒక లిఖితపూర్వకమైన స్వర్ణాక్షరాలతో రాసుకున్న రోజు అండి ఇది. ఎందుకంటే ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి పౌరుడు కూడా, ఇక్కడ నివాసంగా ఉన్నవారు కానీ దేశ విదేశాల్లో వాళ్ళ ప్రతి పౌరుడు కూడా చాలా ఆనందం పడే రోజు అనేది. అలాగే తెలుగు వారు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందం పడే రోజు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా వారు ఆలోచించే విధానం, వారు ఆలోచన ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి కానీ, ఉత్తరాంధ్రతో పాటు మన ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక గేమ్ చేంజర్ అయిందండి. దీనిని ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు మేము ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు, వారు పార్లమెంట్లో మేము కలిసినప్పుడు సీఎం గారికి కంగ్రాట్ చేసి చెప్పినప్పుడు మాకు చాలా ఆనందం కలిగింది. ఇందుకే పక్కన మేము ఉన్నాం కనుక ఆ రోజు ప్రత్యక్షంగా చూసి ఆనందం పడ్డాం. ఈ రోజు కూడా వారి వేదికను పంచుకున్న అవకాశం నాకు రావడం, ఈ రోజు కూడా వారు మొత్తం అంతా కూడా ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత వేదిక బ్యాక్ సైడ్ వారు వచ్చేటప్పుడు ఆయన మాకు పరిచయం చేశారు అందరిని కూడా. అప్పుడు చెప్పారు, మరొకసారి కూడా కంగ్రాట్ చెప్తూ చాలా అద్భుతంగా వచ్చింది అని చాలా ఆనందం పడుతూ వారు ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఆనందం వ్యక్తం చేశారంటే యావత్తు భారతదేశం ఆనందం వ్యక్తం చేసినట్టు లెక్క. ఎందుకంటే ఈ ప్రధానమంత్రి గారు ప్రపంచ గురువు, విశ్వగురు. అలాంటి వ్యక్తి ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకత్వాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారిని అవ్వచ్చు, లేకపోతే లోకేష్ గారిని అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న బీజేపీ నాయకత్వం, లోకేష్ గారిని కూడా విమానం దగ్గర మళ్ళీ ప్రత్యేకంగా అది చెప్తున్నా. అంటే ఇది ఒక రకమైన చరిత్రకి లిఖితపూర్వకంగా రాయవలసిన అవసరం ఉంది. ఇది ఉత్తరాంధ్రలో ప్రతి పౌరుడు కూడా గర్వపడుతున్నాడు. ఎందుకంటే మేము గత 10 రోజులు బట్టి మేము ఫీల్డ్ మీద ఉన్నామండి. మొన్న నేను పల్లెనిద్ర చేసిన ఒక గ్రామం, భూమి ఇచ్చిన రైతులకి థ్యాంక్స్ చెప్పడానికి గ్రామాల్లో తిరిగి పర్యటించి వాళ్ళతో కలిసి భోజనం చేసి వాళ్ళతో పాటు నిద్రపోయాను ఆ ఊర్లో పోయి. సో అక్కడ మేము ఒక లెటర్ కూడా ఇచ్చాం, వాళ్ళకి అభినందిస్తూ లెటర్ ఇచ్చాం. వాళ్ళు మొక్కల్లో ఎక్కడ మేము మా భూములు కోల్పోయిన బాధ ఎక్కడ కనిపించలే. వాళ్ళు ఒక మాట చెప్పారు, మీ భూములు ఇచ్చినప్పుడు ఫస్ట్ మేము బాధపడ్డాం, కానీ ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల మా గౌరవం పెరిగింది, అందరూ కూడా చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు, మీరు త్యాగం చేశారని చెప్పేసి
ముఖ్యమంత్రి గారి స్థాయి వ్యక్తి కూడా మమ్మల్ని అభినందిస్తున్నారు. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు తన ఓపెనింగ్ రిమార్క్స్ లోనే వాళ్ళకి రైతులకి పాదాభివందనాలు అన్నారు. ఎస్ ఎస్. సో అంటే ఈ రోజు అలాంటి ప్లేస్ లో అలాంటి, ఎందుకంటే కొంతమంది వ్యక్తులు మాట్లాడిన సందర్భాలు కూడా మనం గుర్తు చేసుకుంటే, ఎర్రబస్సు రాని ప్రాంతాన్ని కూడా పదే సార్లు మాట్లాడినప్పుడు అది ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రమతో, ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోకి వచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్కి వచ్చి సమీక్ష సమావేశం పెట్టి ఇటు ఏవియేషన్ మినిస్టర్ గారిని, రామ్మోహన్ రెడ్డి గారిని, జిఎంఆర్ వారి సంస్థని, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మమ్మల్ని, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని, అలాగే అక్కడ ఉన్న నాయకుల్ని పిలిపించి, ఆఫీసర్స్ పిలిపించి షెడ్యూల్ ఇచ్చారు. ఈ టైంలో చేయాలండి. యాక్చువల్గా మనం డిసెంబర్ కి ఇవ్వాలి ప్రాజెక్టు, కానీ అడ్వాన్స్ గా తీసుకొచ్చి వారు చెప్పడం జరిగింది. అంటే వారికి చిత్తశుద్ధి ఉత్తరాంధ్ర ప్రజల పట్ల గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారి సభలో కానీ, బీజేపీ మోడీ గారు ఇచ్చిన సభలో కానీ, అలాగే అనకాపల్లిలో అప్పుడు మోడీ గారి సభ అయినప్పుడు కానీ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, 100% మేము అధికారంలో మీ అందరూ ఆశీర్వాదంతో వస్తున్నాం, ఖచ్చితంగా 26 డిసెంబర్ కి లోపే మేము భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రజలకు జాతికి అంకితం చేస్తామని చెప్పడం జరిగింది. అదే కమిట్మెంట్ తో వచ్చి ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు కూడా క్లోజ్ అబ్జర్వేషన్ లో మానిటరింగ్ చేసి చాలా చేశారు. మాకైతే నెంబర్ ఆఫ్ కాన్ఫరెన్స్లు, ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్లు, అధికారులతో, కలెక్టర్తో మాకు కాన్ఫరెన్స్, మీరందరూ కూడా ఆయన రీచ్ అయ్యడానికి పని చేయాలి కదా. 100% అండి. అసలు ఎక్కడ ఛాన్స్ లేదు కదా, పరిగెట్టించినవే కదా ఆయన. ఇప్పుడు ఆయన ఆలోచనలకి తగ్గట్టుగా పరిగెట్టే పరిస్థితి ఎక్కడ వస్తుంది, కానీ అట్లీస్ట్ రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేసే అందరూ కూడా బ్రహ్మాండంగా చేశారు ఈ రోజు. ఎస్ అండి. యక్షవల్లాకి ఇందులో ఏంటంటే గుర్తు ఇంకేంటండి, ప్రతి ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి కార్యకర్త నుంచి అండి, లీడర్ వరకు, ప్రజాప్రతినిధుల వరకు, అది ముఖ్యంగా ఆఫీసర్స్ అండి, అందరూ ఉన్న అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా, ఇటు రెవెన్యూ అండ్ పోలీసు, మిగతా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఏ ఇష్యూస్ ఉన్నా సరే, ఇరిగేషన్ ప్రాబ్లమ్ వస్తే ఇరిగేషన్ వాళ్ళు ఇమ్మీడియట్ గా, అట్లా ఎలక్ట్రికల్ గా సంబంధించి వస్తే ఎలక్ట్రికల్ వాళ్ళు, ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ఇది మనం బాధ్యతగా చేయాలని ప్రతి ఒక్కరు చేయడం జరిగింది. ఒక టీం వర్క్ చేసాం. ఆ టీం వర్క్ ఈ రోజు మేము ఎయిర్పోర్ట్ అనుకున్నారంటే అది అయిపోయింది. ఎక్కడి నుంచి అసలు ఎక్కడి నుంచి అసలు స్టోరీ ఉంది అది మాట్లాడదాము. బిఫోర్ దట్ శివశంకర్ గారు, ఇప్పుడు అంటే ఎంతలో ఎంత మార్పు అని మనం సహజంగా అనుకుంటూ ఉంటాం కదా. జస్ట్ 2 years బిఫోర్ అండ్ టుడే, అప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే క్వశ్చన్ మార్క్, లేకపోతే మీకు అసలు ఒక పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఏముంది అంటే క్వశ్చన్ మార్క్. బట్ విత్ ఇన్ 2.5 years లోపలే ఆంధ్రప్రదేశ్కి ఒక అమరావతి లాంటి ఒక ప్రపంచ స్థాయి రాజధాని ఉంది, అది నిర్మాణంలో ఉంది. అంతర్జాతీయ స్థాయి భోగాపురం ఒక విమానాశ్రయం ఉంది, లేకపోతే ఒక పెద్ద డేటా సెంటర్ ఉంది, లేకపోతే ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ ఉంది, లేకపోతే ఇంకో పెద్ద క్వాంటమ్ సెంటర్ ఉంది, అండ్ సో ఆన్. శివశంకర్ గారు, అండ్ నాకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఈజ్ సో హంబుల్ అండ్ చాలా ఆర్ద్రత కనిపించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు డిప్యూటీ సీఎం, ప్రధానమంత్రికి వారి మధ్య ఏదైతే ఫేస్ చేస్తున్నారో, దేశంలో అనేక రకాల పరిణామాలు జరుగుతున్నాయి కదా, దానికి మేము ఉన్నాం మీ వెనకాల అని వాళ్ళు చెప్పిన తీరు అది చాలా గొప్పగా అనిపించింది శివశంకర్ గారు. అండ్ ఎస్, ఓవర్ టు యూ. ఎట్లా అనిపించింది వాళ్ళు మొత్తం ప్రోగ్రామ్? రిషి గారు నమస్కారం అండి. ఎంపీ గారు అప్పలనాయుడు గారికి, పూడి తిరుపతిరావు గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. యాక్చువల్ గా ఈ రోజు ఈ కార్యక్రమం మనం చూసేటట్టయితే భారత ప్రధాని గారికి ఘనమైన స్వాగతం. అవును, అంటే ఎక్కడ కూడా భారతదేశంలో నేను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా అనేక కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చూశాను, కానీ ఎక్కడా కూడా ఇంత అద్భుతంగా, అద్వితీయంగా, చిరస్మరణీయమైనటువంటి స్వాగతం ఇవ్వడం జరిగింది. బహుశా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో మోడీ గారు ఢిల్లీ పరిణామాల్లో తలమునకలై, ఒక రకంగా చెప్పాలంటే ఒకంత ఆయన స్ట్రెస్ కూడా గురయ్యారు. అక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ, అంతర్గత పరిణామాలు కానీ, ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ, మన బోర్డర్ లో జరుగుతున్న పరిణామాలు కానీ, ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. భారతదేశంలో ప్రజలకి బోర్డర్ లో కూడా చాలా తీవ్ర పరిణామాలు జరిగాయి. ఇవన్నీ కూడా వాటి స్ట్రెస్ ఈ రోజు రిలీజ్ అయిందని అంటాను నేను మోడీ గారికి. ఆ హింసా నృత్య డ్యాన్స్ కానీ ఆ స్వాగతం చూసి ఆయనకి స్ట్రెస్ అంతా ఆంధ్రాలో పూర్తి పోయిందని చెప్పగా తప్పదు ఋషి గారు. తర్వాత ఏమిటి అని అంటే, నో డౌట్ భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నది
రెండోది, ఇది నిర్మాణంలో కానీ దేంట్లో కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పటిమ, వర్కింగ్ స్టైల్ గానీ ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. కొత్తగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో తెలియని వాళ్ళు కొత్తగా చెప్పుకుంటారేమో కానీ ఆ రోజు సైబరాబాద్ కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్ తీసుకురావడంలో కానీ ఆ రోజు విజన్ 2020 అని తీసుకొచ్చేటప్పుడు మొదట్లో అందరూ అవహేళన చేశారు. తర్వాత ప్రపంచమే ఆయన్ని ఒక అద్భుతమైనటువంటి మేధావి, విజనరీ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పేసి మనం కొనియాడడం మనం చూసాం. అవును. అయితే ఇప్పుడు ఈ రోజు ఎయిర్పోర్ట్, మీరు మోడీ గారు స్పీచ్ లో చెప్పారు, ఇట్ ఈజ్ లాంచ్ ప్యాడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గేట్ వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రెండు కాన్షియస్లీ ఆయన 2 పదాలు వాడారు. సో విశాఖ ఎకనామిక్ రీజన్ గా పవన్ కళ్యాణ్ గారు 3 ఎకనామిక్ రీజన్స్ ని మన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ఎకనామిక్ రీజన్స్, విశాఖ ఎకనామిక్ రీజన్స్ కి ఇది చాలా హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ గా ఉపయోగపడుతుంది అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇక ఎవరెవరో ఏదో మాట్లాడతారు, వాటి గురించి పట్టించుకొని దానికి కౌంటర్ ఇవ్వడం కూడా నేను మా కూటమి నాయకుడికి అంత అవసరం లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఎవరో ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఇప్పుడు స్వామి సుబోధానంద ఏమంటారంటే, లోగోంకి కామీ కుచ్ कहना है उनके पीछे मत पड़ो अपना काम करते जाओ అంటాడు ఆయన. లోకులు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ఆ లోకుల్లో మాజీ ముఖ్యమంత్రులు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఏదైనా మాట్లాడుతుంటారు. దాని గురించి మనం రాజకీయాల్లో దానికి ఏదో ఒకటి చెప్పకపోతే అదే నిజం అనుకునే అవకాశం ఉంటుంది. బహుశా నిజం అనుకున్న అంత అమాయకులు ఎవరు లేరు ఋషి గారు. అంత అమాయకం ఆంధ్ర ప్రజల్లో ఎవరు లేరు. ఎందుకు అంటే సోషల్ మీడియా యాక్టివ్ అయింది. ఎవ్రీథింగ్ ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగిందని మనం చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరికి విపులంగా తెలుసు. మీరు అవుతున్నాయి, నెగిటివ్ సర్క్యులేట్ ముందు అవుతుంది. నిజం గడప దాటే లోపే అబద్ధం 4 ఈలు దాటుతుంది. అది సామెత ఉంది కదా మన దాంట్లో. సో ఆ తర్వాత అబద్ధం, ఇది అబద్ధం అని చెప్పేసి జనాలకు తెలుస్తుంది. అంత మాత్రాన ఇప్పుడు నేనే తెచ్చాను, ఎవరిది నువ్వెక్కడ తెచ్చావు, వాటి గురించి ఇంకా వాళ్ళు మాట్లాడడం, నాకు అసలు వాళ్ళని విమర్శించడం అంటే నాకు ఎలర్జీ. ఎందుకు అంటే పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ది డెవలప్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్. అటువంటి వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయడం కూడా వేస్టేజ్ ఆఫ్ అవర్ టైం అండ్ ఎనర్జీ. రియల్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ ఈవెంట్ దేశం మొత్తం చూసింది, అలాగే ప్రపంచం కూడా చూసింది. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇంకా జరగవలసింది నెక్స్ట్ ఉందనేది. చాలా జరగవలసి ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది అంతా అయిపోయిందని అంటే కాదు. చాలా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ చేయవలసింది చాలా ఉంది. సో ఇది ఒక గ్రోత్ ఇంజన్. ఎయిర్పోర్ట్ ఈజ్ ఎ గ్రోత్ ఇంజన్ అండ్ లాంచ్ ప్యాడ్, గేట్ వే. బట్ రిమైనింగ్ చాలా టాస్క్లు జరగవలసినటువంటి అవసరం ఉంది. ఉత్తరాంధ్ర వాసిగా ప్రధానమంత్రి ఆన్ చేసి వెళ్ళారు అంతే. ఇక్కడ నుంచి ఇగ్నైట్ చేశారు, ప్రధానమంత్రి గారు ఇగ్నైట్ చేశారు. ఇప్పుడు మనం గేరప్ చేయాలి. అంతే, అయిపోయింది. ఈ రోజుతోనే అయిపోయింది. అంత ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఓ బ్రహ్మాండమైన డెవలప్ అయిపోయారు అనుకునే దీంట్లో ఉండకూడదు. ఎవరు కూడా చాలా చేయవలసి ఉంది. ఉత్తరాంధ్ర వెలుగుబాటుతనానికి, వలసలకి నేను కొంతమందిని చూస్తున్నాను, ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇంక వలసలు ఆగిపోతాయి. ఇలాంటివి కాదు, ఇంకా చాలా డెవలప్. ఉత్తరాంధ్ర వాసిగా, ఉత్తరాంధ్ర సామాజిక నిర్మితిని, సామాజిక అంశాలను అధ్యయనం చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ మన్యం డిస్ట్రిక్ట్ ఉంది. యాస్పైర్ స్కీమ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ లో ఉన్న జిల్లాలో అమలు జరగడం అన్నది చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ గా జరుగుతుంది. ఎంఎస్ఎంఈ చైర్మన్ గా చెప్తున్నాను, అక్కడ పాలసీ కూడా ఇంప్లిమెంటేషన్ వెరీ పూర్ గా జరుగుతుంది. మనం వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాలి. ఈ విమర్శలకి ప్రతి విమర్శల కాలక్షేపం చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ గౌరవ ఎంపీ గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా నేను పెద్దలకు కూడా వెళ్ళాలని చెప్పేసి నేను కాన్షియస్లీ ఐఎమ్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్. మనం ఇంకా చేయవలసింది చాలా ఉంది. పేదరికం కానీ, వలసలు కానీ, అలాగే ఎకనామిక్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ కానీ ఇవన్నీ కూడా పెంచవలసిన అవసరం ముఖ్యంగా శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో, అలాగే విశాఖ రూరల్ జిల్లాల్లో కూడా. విశాఖపట్నం సిటీ అయితే నో డౌట్ డెవలప్ అయింది తప్ప
రూరల్ కూడా ఇంకా బ్యాక్వర్డ్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం కల్పించింది. భారత ప్రధాని గారు మనకి అవకాశం కల్పించారు. ఇది ఒక మంచి లాంచ్ ప్యాడ్ ఇచ్చారు, ఒక గ్రోత్ ఇంజిన్ ఇచ్చారు. ఇప్పుడు మన కూటమి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ లో, విజన్ లో మనం పనిచేస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరి కూటమి నాయకుల మీద కూడా ఉందని చెప్పక తప్పదు రిషి గారు. ఇట్స్ అబ్సల్యూట్. నెక్స్ట్ తిరుపతిరావు గారు, మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి మాట్లాడుకున్నాము, అక్కడ ఇప్పుడిప్పుడే వస్తున్న అవకాశాల గురించి మాట్లాడుకున్నాము. సో ఇవాళ ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ప్రధానమంత్రి గారు రావడము అండ్ ఆయన దాన్ని చాలా ఓన్గా ఫీల్ అయ్యారు. ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. అంటే నాకు అర్థమైన మటుకు, చూసిన మటుకు ఏంటంటే ఈ ఓన్డ్ ఇట్. ఏంటి దానికి కారణం? అందరికీ నమస్కారం ఋషి గారు. నమస్కారం ఋషి గారు. కారణం అంటే నేను కొంచెం ముందుకెళ్ళి మా మిత్రులు శివశంకర్ గారు అంటే 2005 ఆ ప్రాంతంలో ఆయన ఆఫీసర్ క్యాడర్ లో ఉన్నారు అనుకుంటాను, తర్వాతే బయటకు వచ్చారు. కానీ మా సోదరుడు కలిసెట్టి అప్పలనాయుడు గారు, మేము ఆ టైం కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు. ఏదైతే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో నాకు బాగా గుర్తు, శంషాబాద్ విమానాశ్రయం ప్రస్తావన లేకుండా ఇవాళ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం తాలూకా ప్రస్తావన రావట్లే. మీ తొలి పలుకుల్లో కూడా అది సంభవించింది. శంషాబాద్ విమానాశ్రయం ప్రధాన కారణం ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు, నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. దురదృష్టవశాత్తు మేము 2004లో ఓటమి చెందిన తర్వాత 2005లో సోనియా గాంధీ వచ్చి ప్రారంభిస్తే, నేను ఇది 10 సార్లు చెప్తున్నా ఈ మధ్య కాలంలో, మాకు కళ్ళంట నీళ్లు కాదు నెత్తురు గారింది అనమాట. ఎందుకంటే ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి శంషాబాద్ విమానాశ్రయం లాగా అని చెప్పుకున్నటువంటి పరిస్థితిలో భోగాపురం విమానాశ్రయము మనం ఏదో చెప్పినట్లుగా అంతకంటే భోగాపురం విమానాశ్రయం పెద్దదో లేకపోయినట్టయితే విశిష్టతలు ఉన్నదో అని చెప్పడానికి మనం ఆలోచన చేయాలి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి నుండి ఇవాళ నిన్న మాకు సాంబశివరావు గారు కూడా మీ ముఖంలో ఎక్కువ నవ్వు కనిపిస్తుంది ఇవాళ అనేసి అంటే, ఎందుకు కనిపించదు మా ముఖంలో నవ్వు? ఇవాళ ఈ ఎయిర్పోర్ట్ కట్టింది మేమే, ప్రారంభోత్సవం చేసింది మేమే, ప్రారంభోత్సవం చేసింది మేమే. మధ్యలో శంకుస్థాపనల గురించి మేము మరి ఎక్కువగా ప్రస్తావించాం కాబట్టి నా మొహం వెళ్ళిపోతుందని నేను చెప్పాను. ఎందుకంటే ఇవాళ మా ప్రధానమంత్రి గారు, మా ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు, మా ఎన్డీఏ ఉప ముఖ్యమంత్రి గారు, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అందరూ ఉండి ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఇది ఒక భారతీయ జనతా పార్టీ చిన్ననాటి నుండి ఉన్నటువంటి కార్యకర్తగా నాలాంటి వారికి కండువా ఎగరేసుకునే ఒక సందర్భం. ఎస్ డెఫినెట్లీ. ఇకపోతే మోడీ గారి తాలూకా హావభావాల గురించి కూడా ప్రస్తావించారు పెద్దలు ఇద్దరు కూడా, మీరు కూడా అడిగారు. డెఫినెట్ గా అంటే మోడీ గారు ఆయన ఏదో ఒకరోజు వికసించి మళ్ళీ మాడిపోయే పుష్పం కాదు, నిత్యము వికసించి ఉండే ఒకే ఒక పుష్పం లాంటి వ్యక్తి. కానీ సాయంకాలం అయ్యేసరికి ఆ పుష్పం తాలూకా పరిస్థితి వేరేగా ఉంటది. మళ్ళీ రెండో రోజు తెల్లారేసరికి దాని మీద మంచు బిందువులు పడితే ఏ విధంగా మళ్ళీ తన తాలూకా వాస్తవ రూపం కనబడతాదో, మీరు అన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ భోగాపురం విమానాశ్రయంలో నరేంద్ర మోడీ గారి ముఖము ఆ విధంగా వికసించి కనిపించింది. ఎందుకు అని చెప్తున్నానంటే, మీరు గడిచిన వారం రోజులుగా వారు ప్రతిరోజు రాత్రి ఈ దేశ ప్రజలను ఉద్దేశించి వారు సెల్ఫీ వీడియో ద్వారా మాట్లాడుతున్నారు. మధ్యలో రోజు మిస్ అయి ఉండొచ్చు కానీ దాదాపు రాత్రి కూడా మాట్లాడినటువంటి సందర్భం. మొత్తం 5 వీడియోలు పెట్టారు. పార్టీ దాని గురించి కూడా చాలా మంది ఏదో ఎగతాలు చేస్తున్నారు. ఆయనకి మేము ఏదో సెల్ఫీ వీడియోల దగ్గర దించామన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. మరి మూర్ఖులారా, సెల్ఫీ వీడియోల దగ్గర దించడం కాదు, సెల్ఫీ వీడియో ద్వారా ఒక 10 గంటల సమయంలో ప్రపంచం మొత్తం ఏ ఒక్కడు సాధించినటువంటి ఒక రికార్డ్ కూడా సాధించాడు. మొదటి వీడియోతో 55 కోట్ల మంది చూసినటువంటి వీడియో. ఇది ఆయన తాలూకా గొప్పతనం. అయితే అటువంటి సందర్భంలో మేము చూసినటువంటి ఆ ఫేస్ లో ఉన్నటువంటి
ఇవాళ నిజంగా చెప్పాలనేసి అంటే ఈ పండగ వాతావరణం ఒకవైపు అంటే ఈ విమానాశ్రయాలు ప్రారంభించడం అనేది ఆయనకేం కొత్త కాదు. ఎందుకంటే పెద్ద విమానాశ్రయాలు అని చెప్పను కానీ 74 విమానాశ్రయాలు ఉన్నటువంటి 2014 నుండి ఇవాళ ఇది 168వ విమానాశ్రయం అయింది మన దేశంలో. చాలా పెద్ద విమానాశ్రయాలు, దీనికి సమానమైన విమానాశ్రయాలు కూడా ప్రారంభించినటువంటి విషయం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒకటి ప్రధానంగా చెప్పాలనేసి అంటే ఆయన వెనకబడినటువంటి జిల్లాలు, వెనకబడినటువంటి ప్రాంతాల మీద ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి శ్రద్ధ, ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తీసుకున్నటువంటి శ్రద్ధ, మరీ ముఖ్యంగా నేను మా జిల్లా నుండి పార్లమెంట్ సభ్యులుగా కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఏదైతే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి కృషి ఫలితము, ఈ కృషిలో నేనేమి మెహర్బానీ చెప్పట్లే, స్థానిక పార్లమెంట్ సభ్యులుగా మా సోదరుడు మనతో పాటు ఇవాళ పేదల్లో ఉన్నటువంటి కలిసేటి అప్పలనాయుడు గారు కూడా భాగస్వాములు అయ్యారు. ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారు ఆ ఎయిర్పోర్ట్ కి ఢిల్లీ వెళ్ళేటప్పుడు వెళ్ళేవారు ఆన్ ద వే, ఢిల్లీ నుండి వచ్చేటప్పుడు వెళ్ళేవారు ఆన్ ద వే, శ్రీకాకుళంలో ఉండేటప్పుడు వెళ్ళేవారు. అంటే ఈ 2 సంవత్సరాలు, మీరు 2.5 సంవత్సరాలు అన్నారు, 2 సంవత్సరాలు 2 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. అక్కడ పనులు ప్రారంభమై పూర్తి స్థాయిలో 2 సంవత్సరాలు అయింది ఋషి గారు. ఈ 2 సంవత్సరాల్లో కట్టినటువంటి ఘనత, ఈ స్థాయిలో దాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధం చేసినటువంటి ఘనత రామ్మోహన్ నాయుడు గారికి చెందుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఇదే సందర్భంలో ఈ ప్రారంభ కార్యక్రమాన్ని ఇంత శోభాయమానంగా, నేను అనేది ఏంటంటే, నేను చెప్పాను దాదాపు 170-80 ఎయిర్పోర్ట్లు ప్రారంభమయ్యాయి. కానీ ఏ ఎయిర్పోర్ట్ ప్రారంభంలో కూడా ఇదే జిఎంఆర్ నిర్మించినటువంటి ఎయిర్పోర్ట్లు కూడా ఉన్నాయి. కానీ బహుశా జిఎంఆర్ మా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అవడమో, లేకపోతే రామ్మోహన్ నాయుడు గారు మా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి అవడమో, లేకపోతే ఇతరత్ర ఏమైనా కారణాలు కానీ, ఇవన్నిటికీ తోడు ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన, ఆ ఆలోచన మేరకు ఒక ప్రణాళిక రచించబడింది. ఆ దాంట్లో భాగంగా ఏదైతే ఒక గిన్నీస్ రికార్డ్ 13,000 మంది గిరిజన బాలికల ద్వారా దింసా నృత్యం, ఆ నృత్యము తిలకించడానికి కూడా చేసినటువంటి ఒక ఏర్పాట్లు, ఇవన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి ఏర్పాట్ల మధ్య ఈవేళ ఏదైతే జరిగిందో, దాంతో నేను ఇందాక చెప్పినట్లుగా మంచు కురిసిన వేళ వికసించినటువంటి పుష్పంలా ఇవాళ నరేంద్ర మోడీ గారి ముఖం కనిపించింది ఋషి గారు. వీటన్నింటికీ తోడు నేను ఇప్పుడే మా శివశంకర్ గారితో పంచుకున్నా, నేను ఈవేళ లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. నాకు ఢిల్లీ నుండి వచ్చినటువంటి సమాచారం మేరకు నేను ఇంకొక అతను కలిసి బయట వాతావరణం తాలూకా విషయాల మీద మేము దృష్టి పెట్టుకొని లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా నాకు లేకపోయింది. ఎందుకంటే నేను ఇవన్నీ చూసుకొని వెళ్ళేసరికి ఎంట్రన్స్ క్లోజ్ చేయబడింది, అవసరం కూడా లేదు, నా పని అది కాదు. మళ్ళీ రిటర్న్ అంతా అబ్జర్వ్ చేసుకుని వస్తే, మీరు ఋషి గారు ప్రజల్లో అంటే ఇప్పుడు ప్రజలు రావడం వేరు, వాళ్ళ తాలూకా ఆనందోత్సాహాలు చూడడం వేరు, రావడం వేరు. వచ్చినటువంటి ప్రజలు నేను చూసినటువంటిది మళ్ళీ లోపల ఉన్నటువంటిది కాదండి. నేను ఏదైతే బయట వచ్చి లోపలికి వెళ్ళలేక తిరిగి వచ్చేస్తున్నటువంటి వాళ్ళు తండోపతండాలుగా, ఏదైతే శ్రీకాకుళం నుండి భోగాపురం, నేను ఆల్మోస్ట్ మాకు అవతల విజయనగరం జంక్షన్ వరకు వెళ్ళాను అనమాట. ఈ దాదాపు 60-65 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఖాళీ లేవు బస్సులు, ప్రజలు. అంటే వీళ్ళెవరూ లోపలికి వెళ్ళే వాళ్ళు కాదు. ఇప్పుడు తరలించడం కూడా, ఒకవేళ తరలించారని చెప్పి ఎవరైనా మాట్లాడొచ్చు, తరలించినా కూడా నాలో ఆసక్తి లేకపోతే రారండి ఎవరు. అంతే కదా. అటువంటి ఆసక్తితో వచ్చి వాళ్ళు నిజంగా లోపలికి వెళ్లకుండా తిరిగి వచ్చినప్పుడు కూడా వాళ్ళలో ఒక ఆనందకరమైనటువంటి వాతావరణం. ఎందుకు అనేసి అంటే అక్కడ జరిగినటువంటి ఏర్పాట్లు, ఏ అసెంబ్లీకి ఆ అసెంబ్లీ, ఏదో జనరల్ గా కార్యక్రమాలు మనకు అందరికీ తెలిసిందే, ఒక ఫుడ్ ప్యాకెట్ పడేయడం, తినండి లేకపోతే మానండి అన్నట్టు ఉండేది. ఇవాళ అలా కాదు. ఒక అసెంబ్లీకి 2 దగ్గరలు కూడా, ఏదైతే మా సోదరులు అప్పలనాయుడు గారి అసెంబ్లీ, మా శాసనసభ్యులు ఉన్నటువంటి నడికొండ ఈశ్వరరావు గారు ఉన్నటువంటి అసెంబ్లీ, 2 మండలాలకు ఒక దగ్గర పెట్టి, ఎందుకంటే ఎక్కువ మొబిలైజేషన్ ఉంది కాబట్టి 4 మండలాలకి 2 దగ్గరలో పెట్టి వాళ్ళకి భోజన వ్యవస్థ చేసినటువంటి సందర్భం, భోజన వ్యవస్థ. సో ఈ విధంగా అన్ని ఒక పండుగ వాతావరణం A to Z ఫ్లాలెస్ గా జరిగింది. ఇక ఇప్పటి వరకు ఇందాక శివశంకర్ గారు కొన్ని పాయింట్స్ లేవనెత్తారు, నా దగ్గర కూడా కొన్ని పాయింట్స్. 2047లోగా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా భారత్ ఉంటుంది. మోదీ ఆ దిశగా
ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రణాళిక కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసుకుంటోందని డబుల్ ఇంజిన్ సర్కారు ఇదంతా మాట్లాడారు. ప్రధానమంత్రి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సో ఎంపీ గారు అప్పలనాయుడు గారు ఇవాళ ఎయిర్పోర్ట్కి సంబంధించి కొన్ని కీలకమైన ప్రశ్నలు బహుశా మీ దృష్టిలో కూడా ఉండుంటాయి. ఇప్పుడు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాం మనం. అంటే ఇప్పుడు విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ నిలిచిపోతాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసింది కాబట్టి. సో ఇప్పుడు డిస్టెన్స్ సుమారు మీరే చెప్పాలి, కరెక్ట్గా 45-46 కిలోమీటర్ల విశాఖపట్నం నగరం నుంచి ఎయిర్పోర్ట్ వరకు. సో దీనికి సంబంధించి కనెక్టివిటీ ప్లాన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు ఛార్జెస్ భారం ఉంటుంది, మళ్ళీ క్యాబుల్లో రావాలా, ఇంకొకలా రావాలా, లేకపోతే దానికి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? అలాగే ఇక్కడ భూములు ఇచ్చిన స్థానికులు ఎవరైతే ఉన్నారో రైతులు, వీళ్ళకంటూ ఇక్కడ ఉద్యోగాల్లో ప్రత్యేకమైన ఒక ఎజెండా ఏమన్నా ఉందా? వాళ్ళకంటూ ప్రత్యేకమైన రిజర్వేషన్లో ఇట్లాంటివి ప్రామిస్లు ఏమన్నా ఉన్నాయా? ఖచ్చితంగా దాని మీద ముందు రైతుల కోసం మనం మాట్లాడుకోవాలి. రైతులకి 100% న్యాయం జరగాలనేది చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, కూటమి నాయకులు అవ్వచ్చు సంకల్పిస్తున్నాం. మేమైతే గత 2 years నుంచి కూడా కలెక్టర్ గారితో అవ్వచ్చు, అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు, మేము కానీ అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అందరితో కలిసి దఫాలుగా ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏమున్నా సరే క్లియర్ చేస్తూనే ఉన్నాం. ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా మేము 1.5 year బ్యాకే జేఎంఆర్ సంస్థను అడిగాం. మీరు లోకల్ గా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాలి, వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ పిల్లలకి ఇవ్వాలి, వాళ్ళ మనవలకి ఇవ్వాలి, లేకపోతే వారు చదువుకున్న పిల్లలకి ఎవరైతే సూచిస్తారో వాళ్ళకి ఇవ్వమని ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం ఇవ్వమని చెప్పాం. ఎందుకంటే వారికి నైపుణ్యం, అలాగే వారు వెంటనే ఏం చేశారంటే ఇక్కడ ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇది నేను రైతులతో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, మమ్మల్ని అడిగారు, మేము పంపించాం, కొంతమందికి ఇచ్చారు, కొంతమంది మనం నెక్స్ట్ టైం చూస్తామని చెప్పి అన్నారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా వారికి ఎంత చేసినా వారికి తక్కువే. ఎందుకంటే ఈ రోజు వారు ఆ భూములు ఇవ్వబట్టే ఈ రోజు అంగంగ వైభవంగా ఈ రోజు ప్రపంచం అంతా కూడా భోగాపురాన్ని పరిచయం చేయగలిగాం. సో వారికి ఇప్పుడు కూడా రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. వారి సమస్యలు ఏమున్నా సరే స్పెషల్ గా చాలా కేర్గా మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే మన ఎన్డీ కూటమి నాయకత్వం అవ్వచ్చు స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే 100% ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమని ఇక్కడ మా విజయనగరం కలెక్టర్ గారు అవ్వచ్చు, ఆర్డీ గారు అవ్వచ్చు, జేసీ గారు అవ్వచ్చు, రెవెన్యూ ఇష్యూస్ ఏమున్నా సరే ఇమ్మీడియట్ గా స్పెషల్ డోస్కి ఏర్పాటు చేసి దాన్ని పరిష్కారం చేస్తున్నాం. రెండోది ఉద్యోగ అవకాశాలు 100% మెరుగ్గా వస్తాయి. ఎందుకంటున్నానంటే ఒక ఎయిర్పోర్టే కాదండి, దానికి అనుబంధ సంబంధించిన సమస్యలు రాబోతున్నాయి. ఇప్పటికే చాలా మంది గత 1 year నుంచి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ స్టార్ట్ అయ్యింది. అలాగే మనకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చాయి, హోటల్స్ వచ్చాయి, స్టార్ హోటల్స్ వచ్చాయి, చాలా చాలా సంస్థలు వస్తున్నాయి, భవిష్యత్తులో రాబోతున్నాయి. 100% ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఇది ఒకటి. రెండోది ఏంటంటే విశాఖపట్నం కనెక్టివిటీ. మొన్న నేను మా విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే గారు వారు మనం రివ్యూ అయినప్పుడు వారి ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ రావడానికి కరెక్ట్ గా 58 నిమిషాలు ఏదో పట్టిందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దాదాపు 1 hour. నేను అడిగా ఎమ్మెల్యే గారు మీకు ఎంత టైం పెట్టిందంటే వారు చెప్పారు, మేము ఏదో అనుకున్నాం, ఎక్స్పెక్టేషన్ అనుకున్నాం, కానీ 1 hour లో వచ్చేయగలిగామండి, చాలా హ్యాపీగా ఉందని అన్నారు. ఇంకా మన రోడ్స్ మరొక 3 ఇవ్వగలిగాం ప్రజెంట్, మరొక అదనంగా ఒక 4-5 మరి కొద్ది రోజుల్లో, కొద్ది నెలల్లో మ్యాక్సిమం అది అయిపోతుంది. అవి కూడా అయితే నేషనల్ హైవే 16 కదా, అటు నుంచే దాంట్లోనే రావాలి కదా. రెండోది ఏంటంటే నేను భోగాపురం రివ్యూ చూసుకొని నేను ఢిల్లీ వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ లోన్ నుంచి మన పాత ప్రజెంట్ ఎయిర్పోర్ట్ ఏదైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కో కరెక్ట్ గా 62 నిమిషాలకి నేను చేరగలిగాను నా వెహికల్ లో. సో ఇదంతా కూడా ఏంటంటే కనెక్టివిటీ పెరిగింది. అంటే ఎనీ గివెన్ టైం గంట కన్నా ఎక్కువ పట్టే అవకాశం లేదా సుమారుగా? ఎక్కడా లేదండి. ఎందుకనంటే ఇప్పుడు ఈవెన్ గాజువాక నుంచి మనం స్టార్ట్ అయితే ఇప్పుడు ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే ఇంకా మనకి సింహాచలం మీద నుంచి వచ్చేస్తే ఇంకా ఈజీగా మ్యాక్సిమం 1 hour 110 minutes తప్ప ఇంక ఎక్కువ అయ్యే పరిస్థితి లేదండి. ఇంకో విషయం ఏంటంటే అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ అయితే ఏమనుకున్నారంటే యాక్చువల్ రోడ్స్ అవుతాయో లేదో వేరే విషయం. సెకండ్ ఏంటంటే ఇదంతా ఎక్కువ అవుతుంది అనే ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు మనకేంటంటే మధురవాడ నుంచి మనకి ఎన్ఐడి జంక్షన్ కి దాటి మన ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలన్నా
మీకు ఇంచుమించు 1 అవర్ మాక్సిమం పరిస్థితి వస్తుంది ట్రాఫిక్ నుంచి. ఎయిర్పోర్ట్ కి స్పెషల్ బస్సెస్ కొంచెం ఎక్కువ సంఖ్యలో పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంటాయి కదా. జిఎంఆర్ సంస్థ పెట్టాం, మన ఆర్టీసీ కూడా పెడుతున్నాం. రెండోది వాళ్ళు కూడా ఒక స్పెషల్ గా వారు కూడా బస్ స్టాప్స్ కూడా ఏర్పాటు చేసి బస్సులు కూడా అరేంజ్ చేస్తున్నాం వెహికల్స్. అదే సమయంలో మనం ఆర్టీసీ నుంచి కూడా స్పెషల్ బస్సు చేస్తున్నాం, ఏసీ బస్సులు వేస్తున్నాం. ఖచ్చితంగా ఎవరికి ఇటువంటి ఇబ్బంది లేకుండా వారు చాలా ప్రశాంతంగా, ఎందుకంటే కనెక్టివిటీ పెరుగుతుంది, మనకి ప్రయాణికులు కూడా వస్తున్నారు. ఎందుకంటే మనకి విశాఖపట్నం నుంచి రావడానికి ఏదైతే రేపు మనకి క్యాచింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒరిస్సా సతీష్ గారి నుంచి కూడా వస్తున్నారు, ఖచ్చితంగా వస్తున్నారు. ఎందుకంటే చాలా మా మిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, చాలా మంది చెప్తున్నారు. ఎందుకంటే ఇది భోగాపురం ఇంటర్నేషనల్ దీనికి ఖచ్చితంగా వారు కూడా మన క్యాచ్ పాయింట్ ఉంది. వారు కూడా మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి మీ దృష్టికి ఒక అంశం తీసుకురావాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఆల్రెడీ షెడ్యూల్ చేసింది, మిగతా సర్వీసెస్ ఇండిగో ఇవన్నీ కూడా చేస్తాయి. కానీ ఈ ధరల విషయంలో కూడా మేబీ ఏవియేషన్ మినిస్టర్ కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. సపోజ్ రాజమండ్రి నుంచి గతంలో ఉన్న రేట్లు ఇప్పుడున్న రేట్లు మారిపోయాయి ఎంపీ గారు. అలాగే అంటే రకరకాల ఇంధన ఛార్జీలు మళ్ళీ పెంచుతున్నారు, ఏది విమాన ఇంధనానికి సంబంధించి. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎందుకంటే మీ నినాదం ఒకటి ఉంది కదా, సామాన్యుడు కూడా ఎయిర్ బస్లో ప్రయాణించేలాగా రూపకల్పన చేస్తున్నామని. సో ఈ ధరల విషయంలో ప్రత్యేకమైన ప్రణాళిక ఏమన్నా ఉందా, సిద్ధం చేయాలా? సో ఇప్పుడు ఏంటంటే మనకు ఒక 2 విషయాలు సార్. ధరల విషయంలో మనం గతంలో ఏదైతే మనకి విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ ఢిల్లీలో ఉన్న ప్రాంతం కానీ వచ్చినప్పుడు ఏ ధరలు అయితే ఉన్నాయో ఆ ధరలతో కంటిన్యూ అవుతాయి. ప్రత్యేకమైన ఇప్పుడు గతంలో కూడా పార్లమెంట్ డిస్కషన్ జరిగింది, ఇది యూజర్ ఛార్జెస్ విషయంలో కానీ ధరల విషయంలో కానీ. అది రామ్మోహన్ రెడ్డి గారు విమాన శాఖ మంత్రిగా వారు కొన్ని ఎక్స్ప్లెయిన్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా మనకి ఏంటంటే ఇప్పుడు ధరలకి ఎక్కువ ఎవరు కూడా అంత ప్రయారిటీ ఇవ్వట్లే. వాస్తవ పరిస్థితి సర్వీసెస్ కోసం అడుగుతున్నారు, నేను గమనిస్తున్నాను. ఎందుకంటే మనకి ఏంటంటే పబ్లిక్ ఏంటంటే ధరలు ఇంపార్టెన్స్ కాదు కానీ ఎక్కువ సర్వీస్ ఇవ్వమంటున్నారు. ఆ సర్వీసెస్ కోసమే డిస్కస్ చేస్తాను, ఎందుకంటే అందుబాటులోకి అందరూ కూడా వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ప్రీమియం సర్వీస్ ఉంటే 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదని అనేది ఒక ఆలోచన ఉంది. దట్ సర్వీసెస్ ఇంపార్టెంట్, దానిని ఎక్కువ కనెక్టివిటీ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లేస్ రావాలి, సర్వీసెస్ రావాలి అనేది మా టార్గెట్. అందుకే మేము కూడా ఇప్పుడు గోవాది స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేయాలి కదా. దానికి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాలు కనెక్టివిటీ రావాలి మన దేశంలో. ఇతర దేశంలో కూడా మనం సింగపూర్ మనం రేపు 17నే ఫస్ట్ ఫ్లైట్ వెళ్తుంది, అక్కడి నుంచి ల్యాండ్ అవుతుంది. ఇంకా కనెక్టివిటీ కూడా మేము దుబాయ్, ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది కూడా వలసలు ఇతర అక్కడ ఉద్యోగం కానీ లేకపోతే ఇతర వ్యాపకాల్లో కూడా చాలా మంది దుబాయ్ నుంచి కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మేము కూడా రావడం జరిగింది. అలాగే చాలా కనెక్టివిటీ కూడా ఉన్నాయి, ఒక లిస్ట్ కూడా మేము ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నాం. రేపు రామ్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ వెళ్ళేటప్పుడు కూడా దాని మీద డిస్కస్ ఇద్దరం కూర్చొని, ఇక్కడ మిగతా ఎంపీలు కూడా ఉన్నారు, విశాఖపట్నం భర్త గారు రావచ్చు, లేకపోతే మన సీఎం రమేష్ గారు రావచ్చు, వీళ్ళంతా ఉన్నారు కనుక మేము కూర్చొని మేమంతా కూడా ఉత్తరానికి సంబంధించి అంతా కూడా మాట్లాడుకొని డెఫినెట్లీ గా సర్వీసెస్ ఇస్తాం. మెరుగైన సౌకర్యంతో పాటు మెరుగైన సర్వీసెస్ ఇవ్వడానికి కూడా మా బాధ్యతగా తీసుకుంటాం. కొంత ధరలు కూడా కాస్త అందుబాటులో ఉండేలాగా ఆలోచన చేస్తే బాగుంటుంది. శివశంకర్ గారు, ఇందాక మీరు ఒక వ్యాలిడ్ ఇది తీసుకొచ్చారు. ఫస్ట్ చాప్టర్లో చాప్టర్ 1 స్టార్ట్ అయింది, చాప్టర్ 2 ఈజ్ క్రూషియల్ ఇక్కడ నుంచి. సో అదేంటంటే ఒకటి ఇందాక నేను మాట్లాడిన కనెక్టివిటీ, 2 దీంట్లో ఉపాధి అవకాశాలు ఎలాగా ఎవరికి ఎంత శాతం వస్తున్నాయి అదొకటి, 3వది దీని అనుబంధంగా ఉండే ఎకోసిస్టము ఏ స్థాయిలో బిల్డ్ అవుతుంది, ఒక కీలకమైన పాయింట్. సో ఇదంతా జరగడానికి ఎంత టైం పడుతుంది, దాంతోపాటు ఇంకా వేరే పాయింట్స్ ఉంటే కూడా యూ ప్లీజ్ యాడ్. ఇప్పుడు ఆల్రెడీ మేము ఏంటంటే ఆలోచిస్తున్నాం. ఎంపీ గారు ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి శివశంకర్ గారు మాట్లాడాక. శివశంకర్ గారు. రిషి గారు, ఇప్పుడు ఎయిర్పోర్ట్ కెనాట్ జనరేట్ మచ్ ఎంప్లాయ్మెంట్ టు ది యూత్, పరిమిత సంఖ్యలోనూ ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్ ఏదో విపరీతమైన ఎంప్లాయ్మెంట్ ఇచ్చేస్తుంది అని అనడం అది కరెక్ట్ కాదు. కాకపోతే బ్యాక్ అండ్ ఎకో సిస్టమ్ డెవలప్ చేయాలి. డెవలప్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ అవుతుంది. లాజిస్టిక్స్ హబ్ గా మారేటట్టయితే ఇప్పుడు ఉత్తరాంధ్ర, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి హింటర్ ల్యాండ్ గా మనం తీసుకునేటట్టయితే ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు నుంచి మనకి ఉత్తరాంధ్ర వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, పార్తీపురం అంతా కూడా ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ని, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ ని డెవలప్ చేసి, ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ చేసి ఎక్స్పోర్ట్ అవకాశాలు కానీ మనము యాక్చువల్ గా ఇది
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి ఆలోచన కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ నేను అనుకుంటాను ఇదేనండి. ఓకే. కాకపోతే వాళ్ళ ఆలోచనని వాళ్ళ తాలూకు విజన్ అర్థం చేసుకునే బ్యూరోక్రసీ ఉండాలి, నాయకత్వం ఉండాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కాదు కదా అందులో మీరు అన్న దాంట్లో ఉండాలి అంటే ఆల్రెడీ ఉంది. వాళ్ళ గ్యాప్ ఏమైనా ఉందనా మీరు చెప్పదలుచుకుంది? అట్లా కాదు, ఉండాలి అని అనడం ఏంటంటే ఇప్పుడు మనం ఈ రోజు అయిపోయింది చాప్టర్ మొత్తం రిలాక్స్ అయిపోతే కుదరదు. ఇన్యాక్టివ్ అయితే కుదరదు అనేది నేను వార్న్ చేస్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఐఎమ్ గివింగ్ అలర్ట్ నోట్. ఎందుకంటే ఇప్పుడు అనేక సౌత్ ఏషియన్ వెస్ట్ ఏషియా కంట్రీస్ కి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వడానికి స్కోప్ ఉందండి. అగ్రో బేస్డ్ ప్రోడక్ట్స్, ఫుడ్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఇదంతా కూడా హబ్ అండి. అలాగే ఫిష్ ప్రోడక్ట్స్, ఆక్వాకల్చర్ ప్రోడక్ట్స్, ఇదంతా కూడా మీకు ఇచ్చాపురం నుంచి మీకు బాపట్ల వరకు కూడా ఇది ఒక హబ్ అండి. ఈ హబ్ నుంచి ఎకనామిక్ యాక్టివిటీ, అందుకే నేను నా ఇనిషియల్ రిమార్క్స్ లో చెప్పాను వైజాగ్ ఎకనామిక్ రీజన్ అండ్ కనెక్టివిటీ విత్ చెన్నై కారిడార్ అండ్ కనెక్టివిటీ విత్ తిరుపతి ఎకనామిక్ రీజన్ అండ్ అమరావతి ఎకనామిక్ రీజన్, ఈ మూడింటికి సింక్ అయితే ఆంధ్రప్రదేశ్ కి, అందుకే మీరు లాంచ్ ప్యాడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మోడీ గారు అనడంలో అంతరార్థం అదండి. అది మనం అర్థం చేసుకోవాలి. గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనడంలో మోడీ గారు అంతరార్థం అదండి. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి. అలాగే మన ఈ ఫ్లైట్ ప్రయాణికులు ఇది సర్వసాధారణం అండి. ఒక రోజు ఇబ్బంది పడతారు 45 నిమిషాలు 50 నిమిషాల్లో. ఇప్పుడు శంషాబాద్ మొదట్లో ఆ రోజుల్లో నేను హైదరాబాద్ లో జాబ్ చేసేటప్పుడు ఏంటి ఇంత టైం పడుతుంది, బేగంపేట అయితే తొందరగా వెళ్ళొచ్చు కదా అనిపించింది. తర్వాత అలవాటు అయిపోయింది. దట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. అలాగే చార్జెస్ కూడా రీజనబుల్ గా ఉండాలి. ఎందుకంటే ఉడాన్ స్కీమ్ మోడీ గారు తీసుకొచ్చి 77 ఎయిర్పోర్ట్లని ఈరోజు 167 ఎయిర్పోర్ట్ల కింద మార్చారు. అంటే సామాన్యుడు కూడా విమాన ప్రయాణం చేయడానికి అనుకూలంగా స్కీమ్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాగ మల్టీఫేరియస్ యాక్టివిటీస్ థింగ్స్ ని కనెక్టివిటీ చేస్తే నో డౌట్ ఆంధ్రప్రదేశ్ మామూలుగా అభివృద్ధి చెందదండి. ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ ఉత్తరాంధ్ర ఇన్ జనరల్ ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధిస్తుంది. అందులో అయితే డౌట్ లేదు. తిరుపతిరావు గారు, ఇవాళ ఎయిర్పోర్ట్తో పాటు సుమారు 17,000-18,000 కోట్లకు సంబంధించి అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, ఇవాళంతా నిజంగానే ఒక గొప్ప రోజుని ఎందుకు అనుకోవాలంటే పెట్టుబడులు ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ట్రై చేస్తోంది, ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి మంత్రి వెళుతున్నారంతా. కానీ ప్రధానమంత్రి దీన్ని స్పెషల్గా ఇవాళ దాన్ని మెన్షన్ చేశారు, సెమీ కండక్టర్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. సో ఇప్పుడు ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని, దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చడానికి మీ దృష్టిలో, ఎందుకంటే మీకు ఎక్కువ తెలుసు అక్కడ వ్యక్తిగా, ఎంతకాలం పట్టే అవకాశం ఉంది? ఋషి గారు, ఇది అంటే ఇప్పుడు పెద్దలు ఇద్దరు కూడా చర్చించినవి కూడా మళ్ళీ ఇందులో పార్ట్ అవుతుంది, అందులో పార్ట్ అవుతుంది. ఇది కూడా ఇక్కడ విషయం ఏంటంటే, ఒకటి ఇప్పుడు విశాఖపట్నం ఈ అంతర్జాతీయ విమానాశ్రయము అనేది ఈ ప్రాంతాలకి మనం పరిమితం చేయాల్సిన పని. ఇప్పుడు మా శివశంకర్ గారు చెప్పారు, ఏదైతే పూర్వ జిల్లాలు తీసుకుంటే వెస్ట్ గోదావరి నుండి శ్రీకాకుళం. నేనైతే ఇది కూడా తక్కువే అంట. ఎందుకు అని అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా అబ్బాయి జర్మనీలో ఉన్నాడు. వాడు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తుంటే ఎక్కడి నుండి వెళ్తున్నాడు? ఇప్పుడు వెళ్ళడాల్సింది వచ్చినప్పుడు హైదరాబాద్ కూడా ఆయనకి అవకాశం దొరకట్లేదు. ఏ చెన్నైయో లేకపోయినట్టయితే బెంగళూరు లేకపోతే ఢిల్లీ కనెక్టింగ్ ఫ్లైట్ కు వెళ్లాల్సి వస్తుంది. సో మనం ఇది అంతర్జాతీయ విమానాశ్రయంగా తీసుకునేటప్పుడు ఆ పాయింట్ కూడా మనం కన్సిడర్ చేయాలి. విశాఖపట్నంకి అటువంటి ఎకో సిస్టమ్ ఉందని చెప్పేసి నేను చెప్పగలను. ఏదైతే పెద్దలు చెప్పారు, ఇప్పుడు ఈ ప్రాంతాలే కాకుండా ఇప్పుడు ఒరిస్సా ఉంది. ఇంకోటి ఏంటంటే కార్గో. ఇప్పుడు ఈ కార్గోకి సంబంధించి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయినప్పుడు కార్గో లేదు.
ఇక్కడ కార్గో టెర్మినల్ కూడా ఉన్నందువలన ఏదైతే ఇప్పుడు ఈ మాకున్నటువంటి జబల్పూర్, జగదల్పూర్ ఈ ప్రాంతం, కోరాపుట్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద ఆధారంగా కూడా ఎయిర్పోర్ట్ అభివృద్ధి, తద్వారా మళ్ళీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ ఇంటర్లింకింగ్ అన్నమాట. అవును, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వీటన్నిటికి సంబంధించి కూడా. ఎందుకంటే ఇంత మాదిరి ఇటు నౌకాశ్రయము, ఇటు విమానాశ్రయము. ప్రధానమంత్రి ఇవాళ బ్లూ ఎకానమీ అని కూడా వాడారు కదా. ఋషి గారు అది ఆక్వాకల్చర్ పెద్దలు శివశంకర్ గారు మెన్షన్ చేశారు ఆ 2 జిల్లాలకు సంబంధించి. అవును, నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఈ ఎకో సిస్టమ్ అనేది ఇప్పుడు విశాఖపట్నంకి ఇంకొక అడ్వాంటేజ్ కూడా రాబోతుంది. శ్రీకాకుళం జిల్లాలో మూలపాడు ఒక పోర్ట్ రాబోతుంది, సీ పోర్ట్. దానికి తోడు ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, కార్గో ఎయిర్పోర్ట్ మళ్ళీ పలాసలో రాబోతుంది. సో ఇవన్నీ ఏంటంటే ఇవి కార్యరూపం దాల్చడానికి 2-3 ఏళ్ళు పట్టొచ్చు. కానీ ఇదంతా కూడా ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి కూడా ఇటీవల కూటమి ప్రభుత్వం ఏదైతే నేరడి బ్యారేజీ నిర్మాణం ఒకటి తీసుకుందో, దాదాపు 60 సంవత్సరాల క్రిందట నుండి ఉన్నటువంటి ఒక ప్రతిపాదన, దాని ద్వారా జరగబోయే వ్యవసాయ అభివృద్ధి, తద్వారా వచ్చేటటువంటి మళ్ళీ ఈ ఎకో సిస్టమ్ కు మళ్ళీ ఒక యాడింగ్ వస్తుంది. ఇట్లాంటివన్నీ కలుపుకొని రాగల 4-5 ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన వెంటనే కూడా అంత ట్రాఫిక్ ఏమీ లేదు అక్కడ. అవును అవును, ఎప్పుడైతే మళ్ళీ 5-6 ఏళ్ళు ఇంకా చెప్పాలంటే 2014 తర్వాత అది సస్టైనిటీ వచ్చింది ఆ ఎయిర్పోర్ట్ కూడా. 14 వరకు రాలే 10 ఏళ్ళు. సో మీరు గుర్తుంచుకోండి. తిరుపతిరావు గారు, సో మళ్ళీ మనం ఒకసారి దీని గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఇంకా చాలా ఇందులో జరగాల్సిన అభివృద్ధి ఉంది. అలాగే దీంతో ముడిపడి ఉన్న ఉత్తరాంధ్ర అభివృద్ధి, తద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అన్నీ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ దీన్ని దశల వారీగా ఆ అభివృద్ధితో పాటు మనం కూడా మళ్ళీ కనెక్ట్ అవుదాం ఈ అంశానికి సంబంధించి. మిగతా అంశాల గురించి అలాగే మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతిరావు గారు, శివశంకర్ గారు, ఎంపీ గారు.